కానీ నేను నిన్ను విడువనయ్యా. నువ్వు నన్ను ఆశీర్వదించాలి ఖచ్చితంగా. ఈ పట్టుదల కలిగి ఉండాలండి. ఇలాంటి పట్టుదల కలిగి ఉండాలి. ఆయన అడుగుతూ ఉన్నాడు. ఒక దినాన్ని తన అన్నయ్య అయినటువంటి యాసావు దగ్గరికి, లేకపోతే ఏసావు దగ్గరికి ఆయన వెళ్తూ ఉన్నప్పుడు, లేకపోతే అక్కడ జరుగుతున్నటువంటి ఆ యుద్ధాన్ని, లేకపోతే ఆయన మధ్యకు వస్తున్నటువంటి శత్రువు సమూహాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అయ్యో, నాకు భయంకరమైనటువంటి పరిస్థితి రాబోతున్నది. దానిని ఎవరు తప్పిస్తారంటే కేవలము దేవుడు మాత్రమే తప్పించగలుగుతాడు. కాబట్టి దేవుడు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ, దేవుడు నన్ను దీవిస్తేనే కానీ, దేవుడు నన్ను ముందుకు నడిపిస్తేనే కానీ, దేవుడు నన్ను లేకపోతే ఖచ్చితంగా కాపాడితేనే కానీ నేను ఈ యొక్క బంధకాల నుండి బయటపడలేనే అని యాకోబు రాత్రంతా ప్రార్థన చేసి రాత్రంతా దేవునితో పెనుగులాడి గెలిచినటువంటి వాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎలాగంటే పట్టుదలతో ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. మొదటిది మనం చూస్తాం, ఎలా ఉండాలండి? పట్టుదలతో ప్రార్థన చేసేవారిగా ఉండాలి. రెండవదిగా మనం చూద్దాం, మనందరికీ తెలిసినటువంటి మాట, మనం అందరం అనేక సార్లు వింటున్నటువంటి మాటలే. లోకా సువార్త 18:13 ఆయన కనిపిస్తాడు. ఇంకా ఎలా ప్రార్థన చేయాలో మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. లోకా సువార్త 18:13. అయితే సుంకరి దూరముగా ఉండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకునుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒక సమయాన్ని ఇద్దరు దేవుని మందిరానికి వెళ్ళారండి. అందులో ఒకరు పరిచయుడు, రెండోవాడు సుంకరి. పరిచయుడు దేవుని గురించి తెలిసిన వాడే. పరిచయుడు అనేక పర్యాయములు దేవుని సన్నిధానంలో ఉంటున్నటువంటి వాడు. పరిచయుడు లేకపోతే ఉపవాసం ఉంటున్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు, లేకపోతే కానుకలు ఇస్తూ ఉన్నాడు, దేవుని సేవకులతో లేకపోతే సంఘముతో పాలి భాగస్థుడిగా ఉంటున్నాడు. ఆయన ప్రార్థన ఎలా ఉందంటే, అయ్యా నేను నీకు కానుకలు ఇస్తూ ఉన్నానయ్యా, అయ్యా ఉపవాసం ఉంటున్నానయ్యా, అయ్యా నేను నీ సన్నిధానంలో పనిచేస్తూ ఉన్నానయ్యా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయితే ఇంకొక ఆయన దేవుని గురించి తెలియనటువంటి ఆయన, దేవుని గురించి అంత అవగాహన లేదు, దేవుని సన్నిధానంలో అంతగా లేడు, దేవుని బిడ్డలతో పరిశుద్ధులతో అంత సహవాసం లేదు, దేవుని సేవకులతో సహవాసం లేదు. అయినప్పటికీ ఆయన ఎలా ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే దూరంగా నిలుచుండి తన్ను తాను తగ్గించుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవదిగా ప్రార్థన ఎలా చేయాలంటే తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేయాలండి. చాలామంది నేను అది చేస్తూ ఉన్నాను, నాకు ఇది ఉంది, నాకు అది ఉంది, ప్రభువా నేను అందరికంటే గొప్పగా నేను ఉంటున్నాను అని చేసే ప్రార్థన దేవునికి ఇష్టం కాదు. కానీ తన్ను తాను తగ్గించుకుని ఎప్పుడైతే ప్రార్థన చేస్తాడో తన్ను తాను తగ్గించుకున్నవాడు ఏమవుతాడంటండి? హెచ్చింపబడతాడు. మనకంటూ ఉంటారు కదా, పెద్దల సామెత ఉంది, అన్నీ ఉన్న ఆకంట అణిగి మణిగి ఉంటుందంట, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడతా ఉంటుందంట. కాబట్టి మనం ఏది చేసినా ఎప్పుడైతే అణిగి మణిగి ఉంటామో, దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసినప్పుడు ఎప్పుడు తగ్గించుకుని ఉంటామో, లేకపోతే ఎప్పుడైతే తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన సుంకరి ప్రార్థన వలె మనం ప్రార్థన చేస్తామో దేవునికి ఇష్టం. దేవునికి ఇలాంటి ప్రార్థన చేయాలి. మొదటిది పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. రెండవది, అందుకని దినవృత్తాంతముల గ్రంథంలో ఒక మాట ఉంటుంది కదా, చక్కని మాట చూడండి. దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం, 7వ అధ్యాయం 14వ వచనం, 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 14వ వచనం చూడండి. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల నేను వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించి వారు దేశం మీదకి స్వస్థపరచదును. చదవండి. ఇంకా ఈ స్థలమందు చేయబడు ప్రతి ప్రార్థన నా కను దృష్టి నిలుచును, నా చెవులు వారి ప్రార్థనను ఆలకించును, నా పేరు ఈ మందిరమునకు, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా పేరు పెట్టబడిన నా జనులు ఎలా ఉండాలో తెలియచేస్తా ఉన్నాడు.
ఒక దినాన్ని సొలొమోను ఒక మందిరాన్ని కట్టాడు. సొలొమోను చక్కని మందిరాన్ని కట్టాడు. మందిరం ఎందుకంటే నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం. ఆయన మందిరములో ప్రార్థన చేస్తే చాలామంది ఈ మధ్యకాలంలో కరోనా వచ్చిన తర్వాత బాగా అలవాటు అయిపోయిందండి. కరోనా వచ్చిన తర్వాత ఎవరింటికాడ వాళ్ళే ఉండి ప్రార్థనలు చేసుకోవటం, ఎవరింటికాడ వాళ్ళే ఉండి ఆన్లైన్లోనో టీవీల్లోనో అక్కడెక్కడ ఉండి ప్రార్థన చేసేసుకుని ఎక్కడైనా సరే దేవుని వాక్యం వింటున్నాం కదా. ఇక్కడ కూడా టీవీలోనే వాక్యం వింటున్నాం కదా. టీవీలో అంత వాక్యం ఏమి వినేవారు ఎవరు లేరండి. కూంచేపు వాక్యం వింటాం. తర్వాత రిమోట్ ఏం చేస్తుందంటే ఎదరికి నడిపేస్తూ ఉంటుంది. చక్కగా ఏం జరుగుతూ ఉంటాయండి, క్రమంగా జరుగుతూ ఉంటాయి. ఏంటంటే సీరియల్ మీరు చూడరేమో. మా ఏరియాలో ఎక్కడికి వెళ్ళినా ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళి పొరపాటుని ప్రార్థన చేద్దామని వెళ్తే గబవ్వ కట్టేస్తూ ఉంటారు టీవీ. ఏంటి అనుకుంటాం మేము. ఇలా సీరియల్ జరుగుతూ ఉంటాయి. క్రమంగా తప్పకుండా చూస్తారు. సరిగ్గా టయానికి వెళ్ళిపోయి చూస్తూ ఉంటారు. కానీ ఆయన ఏమంటున్నాడంటే నా పేరు పెట్టబడిన నా జనులు నా యొద్దకు వచ్చి దేవుని మందిరములోకి వచ్చి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడంటండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అన్న ఎక్కడికి వచ్చి ప్రార్థన చేసిందండి? ఇంటికాడ ఉండి ప్రార్థన చేసిందా? అన్న ఎక్కడికి ఉండి ప్రార్థన చేసింది? తన గదిలో ఉండి ప్రార్థన చేసిందా? గదిలో ఉండి ప్రార్థన చేయాలి, ఇంటికాడ ఉండి ప్రార్థన చేయాలి. అదే సమయాన్ని మందిరంలో ఉండి కూడా దేవునికి ఇచ్చే సమయం దేవునికి ఇవ్వాలి. మనం సాధారణంగా దశమ భాగములు అంటే మనం కష్టపడే పనిలోనే ఇచ్చే దశమ భాగములకు డబ్బులని మనం అనుకుంటాం. చేస్తున్నటువంటి లేకపోతే మనకు వస్తున్నటువంటి ఐశ్వర్యంలోనే అని అనుకుంటాం. కానీ మనకి ఉన్నటువంటి సమయము కూడా దేవుడిచ్చినటువంటి సమయము. దేవునికి మనం కొంత సమయాన్ని ఖచ్చితంగా ఇవ్వాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకని ఆయన అంటాడు నా యొద్దకు మీరు రండి, అప్పుడు నేను. మనమేమంటామంటే కాదు ప్రభా, మొదట మీరు మా యొద్దకు రండి, మొదట మీరు మాకు ఒక ఇల్లునివ్వండి, మొదట మీరు మాకు ఒక ఎకరం పొలం ఇవ్వండి, లేకపోతే మా ఇంట్లో కొన్ని కార్యక్రమాలు కావాలి ప్రభా, మా ఇంట్లో పెళ్ళిళ్ళు కావాలి, మా ఇంట్లో కొన్ని అప్పులు ఉన్నాయి, ఇవన్నీ తీరిపోతే తర్వాత నీ దగ్గరికి తప్పకుండా వస్తానని కొంతమంది చెప్తూ ఉంటారు. అది ఏమాత్రము కూడా మంచిది కాదు. మొదటి దేవునికి ఇవ్వాల్సినటువంటి స్థానం మనం ఇస్తే, దేవునికి ప్రథమ స్థానం ఇచ్చేవారిగా ఉండాలి. దేవుని యొద్దకు మనం వస్తే అప్పుడు ఆయన మన యొద్దకు వస్తాడండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆయన మన యొద్దకు వచ్చి మన యొద్ద ఉంటే, ఆయన మనతో ఉంటే ఏ లోటు ఉండదు. ఎందుకనంటే లోకములో ఉన్న వారికంటే మన దేవుడు గొప్పవాడు. లోకములో ఉన్న వారికంటే మన దేవుడు చాలా గొప్పవాడు. అందుకని ఆయన అంటున్నాడు తమ్మును తాము తగ్గించుకొని. నా పేరు పెట్టబడిన నా జనులు ఎలా ఉండాలంటండి? తమ్మును తాము తగ్గించుకుని ఆయన యొద్దకు వచ్చి ప్రార్థన చేయాలి. సొలొమోను అడుగుతూ ఉంటాడు, అయ్యా నేను మందిరాన్ని కట్టాను, అయ్యా ఒక చక్కని మందిరాన్ని కట్టాను. ఆ యొక్క దినాలలో ఉన్నటువంటి ఆ యొక్క అధ్యాయం ఇంకా మొదటి నుండి చూస్తే కొన్ని చాలా విషయాలు మనకు తెలియజేయబడుతూ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి రోగాలు, అక్కడ ఉన్నటువంటి బలహీనతలు, అక్కడ ఉన్నటువంటి లేకపోతే అనేక రకములైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, వారికి ఉన్నటువంటి రోగాలు, అంతు చిక్కనటువంటి రోగాలు, అక్కడ ఉన్నటువంటి భయంకరమైనటువంటి వాతావరణం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నిటిని బట్టి అయ్యో ఎన్నో మరణాలు, భయంకరమైనటువంటి మరణాలు, భయంకరమైనటువంటి శోధనలు, భయంకరమైనటువంటి వేదనలు, ఎవరికి అంతు చిక్కనటువంటి మరణాలు, ఎందుకు చనిపోతున్నారో, ఎందుకు ఈ రోగం వస్తుందో, ఎందుకు ఇలా అయిపోతున్నారో, ఎందుకు వీరి జీవితాల్లో నెమ్మది లేదో, అవన్నీ పరిస్థితులను చూసి ఒక మందిరాన్ని కట్టి మందిరం వద్దకు వచ్చి ఆయన 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు సొలొమోను రాజు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కొన్నిసార్లు కొన్ని సంఘాలలో ప్రార్థన చేయడానికి కూడా సిగ్గుపడుతూ ఉంటారు. కొన్నిసార్లు మోకరించడానికి సిగ్గుపడుతూ ఉంటారు. అయితే మీ విషయంలో అయితే నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. మీరు ఒకవేళ నన్ను మొట్టమొదటిసారి మీరు చూసి ఉండొచ్చు. నేను లైవ్లో చాలాసార్లు నేను చూస్తూ ఉంటాను. అయ్యగారు వాట్సాప్ని ఫాలో అవుతూ ఉంటాను కనుక, ఫేస్బుక్ ఫాలో అవుతూ ఉంటాను కనుక చాలాసార్లు ఆల్ నైట్ ప్రేయర్లు కానీ అనేకమైన సార్లు నేను ఆన్లైన్లో చూస్తూ ఉంటాను. చక్కగా ప్రార్థనలు చేస్తూ ఉంటారు. లేకపోతే అనేకమైనటువంటి విషయాల్లో మీరు నిజంగా పాలు పంపులు పొందుతూ దేవుని సేవకులకు ఎంతో సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సేవకులు కూడా ఎన్నో మంచి పనులు చేస్తూ ఉన్నప్పుడు, నేను కోయిట దేశంలో ఉన్నప్పటికీ లేకపోతే మా యొక్క ప్రాంతంలో ఉన్నప్పటికీ అయ్యగారు చేస్తున్నటువంటి అనేకమైనటువంటి విషయాలు అనేక మందికి చూపిస్తూ ఉంటాను. అనేక మంది పేదవారికి భోజనాలు పెడతా ఉన్నప్పుడు నిజంగా నేను ఎంతోమంది సహకరిస్తూ, వారు ఒక్కరు చేసే పని కాదు కనుక వారికి సహాయపడుతున్నారు కనుక ఈ దినాన్ని నిజంగా అనేక మంది వారి కొరకు, వారి సంఘం అంటే మీ కొరకు అనేక మంది మీకు తెలియ
తెలియనటువంటి వారు అనేక మంది ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి సొలొమోను ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అయ్యా మా సంఘం కొరకు, లేకపోతే మా దేశం కొరకు, మా బిడ్డల కొరకు నీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవయ్యా అని ఆయన ఎలా ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే మోకాళ్ళలోని చేతులు రెండు పైకి ఎత్తాడంటండి. ఆయన ఎవరు సామాన్యమైనటువంటి మనిషి కాదు, ఆయన ఒక రాజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన దగ్గర గొప్ప సైన్యం ఉన్నది, రాజ్యమే ఉన్నది, మనుషులు అనేక మంది ఉన్నారు, కోట్ల ఆస్తి ఉన్నది, అంతస్తులు ఉన్నాయి, ఐశ్వర్యం ఉన్నది. ఆయనకి మోకరించవలసినటువంటి పని లేదు. అయినప్పటికీ దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మోకరించాడు, అయ్యా మా చేతుల్లో ఏమీ లేదు కానీ ప్రభువా నీవు మాత్రమే మాకు చేయగలిగినటువంటి దేవుడు. నీ మందిరం కట్టమన్నావు, మందిరం కట్టాం. నీ మందిరం మీదకి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నానయ్యా. మా ప్రార్థన మీరు ఆలకించి మా ప్రార్థనకి మీరు జవాబు దయచేయాలి ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడే ఈ మాటలు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మరొకసారి చదవండి. ఆయన ఏం తెలియజేస్తూ ఉన్నాడంటే, నా పేరు పెట్టబడిన నా జనులు ఎలా ఉండాలంటే మొదటిగా తమ్ము తాము తగ్గించుకుని ప్రార్థన చేసేవారిగా, నన్ను వెదికేవారిగా, తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన ఆలకించి వారు పాపములను క్షమించి వారు మన దేశమును స్వస్థపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈరోజు మన దేశం కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి మన దేశం బాగుండాలి, మన గ్రామాలు బాగుండాలి, మన పెద్దలు బాగుండాలి, మన గ్రామ అధికారులు బాగుండాలి, దేశ నాయకులు బాగుండాలి. నిజంగా చక్కగా అయ్యగారు 9 అంశాల కొరకు ప్రార్థన చేయమన్నారండి. ఎంత బాధ్యత కలిగి. నిజంగా లేదండి పాస్టర్ గారి కొరకు, పాస్టరమ్మ గారి కొరకు, మన సంఘం కొరకు కాదు కానీ 9 అంశాలను, అద్భుతమైనటువంటి అంశాలను, మనకి అవసరమైనటువంటి 9 అంశాల కొరకు ప్రార్థన చేయమన్నారు. ఆ ప్రార్థన చేస్తే దేవుడు ఏమంటున్నాడంటే, మీరు తాము తగ్గించుకుని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన నేను విని దానికి మీకు, మీ కుటుంబాలకి, మీ సంఘాలకి ఆయన ఏమంటున్నాడంటే క్షేమాన్ని కలుగజేస్తాను. ఈ మందిరం మీద ఏముంటుందంటే నా మనసు ఇక్కడ ఉంటుందని ఆయన తెలియజేస్తూ ఉన్నాడండి. నా మనసు మీ మధ్య ఉంచుతాను, మీ మాట నేను. ఆయన విననేరకుండానట్లు ఏం కదలేదంటండి. ఆయన చెవులు మందం కాలేదు, రక్షింప నేరకుండానట్లు ఆయన హస్తాల కొరచ కాలేదు. విననేరకుండానట్లు ఆయన చెవులు మందం కాలేదు, విననేరకుండానట్లు ఆయన చెవులేమీ చెవిటి కాదండి. ఆయన అన్నీ వింటున్నటువంటి దేవుడు. అయితే వింటున్నటువంటి మాటకు వినాలి అంటే మనం మాట్లాడే మాట ఎలా ఉండాలో తెలుసండి. ఆయనకి మనకి ఏం అడ్డంగా ఉన్నాయంటండి? పాపములు అడ్డంగా ఉన్నాయి. అవి లేకుండా నీవు మాట్లాడితే ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధత కలిగి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఆయన ఆలకించి నీ ప్రార్థనకు జవాబిచ్చి నీకున్నటువంటి సమస్యలు, నీ కుటుంబానికి ఉన్నటువంటి సమస్యలు, నీకు కావలసినటువంటి ప్రతి అవసరమును తీర్చే మంచి దేవుడు మన దేవుడు. కాబట్టి మనం ఎలా చేయాలంటే, రెండవదిగా మనం చూసినప్పుడు తగ్గించుకుని ప్రార్థన చేయాలి. మూడవదిగా జ్ఞాపకం చేస్తాను. మూడవదిగా చూద్దామండి. మూడవదిగా మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనం. వేటిని అడుగుదురో చదవండి మళ్ళీ. మత్తయి సువార్త 21:22 అండి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటినన్నిటినీ పొందుదురని వారితో చెప్పెను. వేటిని అడుగుతారో వాటిని పొందుదురని. మీరు ప్రార్థన చేయనప్పుడల్లా కూడా ఏటిని మీరు అడుగుతారో విశ్వాసముతో ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. ఎలా ఉండాలండి? విశ్వాసం. దేనిని మనం అడుగుతున్నామో దానిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అన్న మగ బిడ్డను కావాలి ప్రభు అని అడిగింది. దేవుడు ఎవరిని ఇచ్చాడండి? ఆడబిడ్డని ఇచ్చాడండి, మగబిడ్డని ఇచ్చాడు. ప్రభు నాకు ఇది కావాలి, నీవు నాకు ఇది ఇస్తావు ప్రభు. నిజంగా మా విషయంలో కూడా, మా జీవితంలో కూడా ఏదైతే అడుగుతూ ఉన్నానో, మమ్మల్ని మా యొక్క బంధువులే యేసు ప్రభులు వారిని అంగీకరించిన తర్వాత మా అమ్మ వాళ్ళ అమ్మగారు, మరలా మా పెదనాన్నగారు,
మరలా మాకు కావలసినటువంటి బంధువులు అందరూ విడిచిపెట్టేశారు. మమ్మల్ని ఏమన్నారంటే, మీరు అందులో కలిసిపోయారు, అందులో దిగిపోయారు అన్నారు. మమ్మల్ని ఏలేసినట్టు పక్కన పెట్టేశారు. మా బంధువులు ఎవ్వరూ మారలేదు అప్పటికి. అయితే నాకు పిల్లనివ్వడానికి కూడా, పెళ్లి చేసుకోవడానికి కూడా ఏమన్నారంటే, వీళ్ళకి పెళ్ళి అవ్వదు అన్నారు. మొత్తం మీద ఎక్కడో మా వాసనమ్మ గారు వాళ్ళకు కూడా కొద్దిగా అప్పుడప్పుడే నూతనంగా మార్చబడతా ఉన్నారు. వాళ్ళ అమ్మగారికి కూడా బాగా బలహీనమైనటువంటి రోగం వచ్చినప్పుడు, వారు కూడా డాక్టర్లు బాగు చేయలేనటువంటి రోగం వచ్చినప్పుడు వాళ్ళ అమ్మగారిని ఇంట్లో బయట ఇంట్లో నిజంగా చనిపోతుంది అనుకున్నటువంటి సమయంలో దేవుడిని నమ్మిన తర్వాత ఈరోజు కూడా సజీవంగా వారు ఉన్నారు, చక్కగా తిరుగుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుడు నిజంగా ఆయన ఏర్పాటు ఉంటే ఎక్కడో చోట మనకి ఏర్పాటు చేస్తారని. ఒకవేళ మనుషులందరూ విడిచిపెట్టవచ్చు, స్నేహితులు విడిచిపెట్టవచ్చు, బంధువులు విడిచిపెట్టవచ్చు, కావలసిన వారు విడిచిపెట్టవచ్చు, కానీ దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. మమ్మల్ని అందరినీ కూడా, మా కుటుంబాన్ని చాలా చిన్న చూపు చూసేవారు. చక్కని మంచి ఇల్లు కూడా లేనటువంటి పరిస్థితి, లేకపోతే సరైనటువంటి వస్త్రాలు లేనటువంటి పరిస్థితి, చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నా, ఒక పూట తింటే ఒక పూట తిననటువంటి పరిస్థితి, చాలా కష్టపడుతున్నటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితిలో నాకు మ్యారేజ్ కావడం జరిగింది. ఆ రోజు నుండి దేవుడిని వెంబడిస్తూ, దేవా నీ చిత్తం ప్రభు అంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. దేవుడు నిజంగా అంచులంచులుగా ఆస్వాదించి, నేనే ఎవరి దగ్గర పనిచేస్తున్నటువంటి నేను, కూలీ నాలికి పనిచేస్తున్నటువంటి నేను, ఒక ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి నన్ను అలా అంచులంచులుగా దేవుడు నన్ను ముందుకు నడిపిస్తూ, కోడి దేశం వెళ్ళాలని ఆశ లేదు నాకు, అయినప్పటికీ దేవుని మహాకృపను బట్టి కోడి దేశం వెళ్ళడం, అక్కడ కూడా తక్కువ జీతానికి పనిచేస్తూ దేవుని పనిలో ఉండాలి, దేవుని పనిలో నమ్మకంగా ఉండాలి, దేవుని యందు మనం ఉండాలని ప్రార్థన చేసుకుంటూ ముందుకు వెళతా ఉన్నప్పుడు ఈరోజు అయ్యగారు కూడా నన్ను కోడి దేశంలో చూశారు. నా దగ్గరే 10 మంది డ్రైవర్లు పనిచేస్తా గొప్ప కృపను దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇదంతా దేవుని కృప. నేను కూడా అక్కడ కోయిట్లో 10 కార్లు, నిజంగా 10 కార్లు కొనుక్కొని నన్ను నేను వెనక్కి తిరిగి చూసుకుంటే ఎక్కడ వాడిని, నేను ఎందుకు పనికిరాను నన్ను దేవుడు ఒక బలమైనటువంటి పాత్రగా దేవుడు నన్ను నిలబెట్టి అనేక మందికి పని ఇవ్వడానికి, నిజంగా కోయిట్లో అనేక మందికి సహకరించడానికి, పని లేని వారికి ఎవరైనా ఉంటే పనిలో పెట్టడానికి, అనేక మందిని ముందుకు నడిపించడానికి దేవుడు ఎంతో కృప చూపిస్తూ నిజంగా 10 వాహనాలని నడిపించడానికి దేవుడు కృప చూపించాడు. గత కరోనా టైం వరకు కూడా 10 మంది యవనస్తులు నా దగ్గర పనిచేస్తూ, అలాగే కోడి దేశంలో కూడా చక్కని సంఘాన్ని ప్రారంభించి, అంతేకాకుండా నేను ఒక సేవకులతో కలిసి ఏలియా గారు అయ్యగారికి బాగా పరిచయం. వారు 12 సంఘాలు ఉన్నాయి. 12 సంఘాలలో కూడా మేము ముందుకు వెళుతూ అనేక స్థలాల్లో ప్రతిరోజు, నిజంగా కోయిట్లో ఉన్నట్టు ఉండదండి, మాకు ఇండియాలో ఉన్నట్టే ప్రతిరోజు మాకు ఆరాధన ఏదో ఒక స్థలంలో ఉంటుంది. అయ్యగారు కూడా మేము వెళ్ళిన ప్రాంతం వచ్చారు, సౌదీ బోర్డర్ అని. అక్కడ చాలా దూరం, మేము ఉన్నటువంటి సిటీకి ఇంచుమించు 120 కిలోమీటర్ల దూరం వెళ్ళిన తర్వాత అక్కడ మొత్తం అందరూ మగవాళ్ళు మాత్రమే. అంటే కోయిట్లో కాయగూరల తోటలు, కాయగూరలు పండే స్థలం కనుక అక్కడ అందరూ కూడా అక్కడొకరు ఉంటే అందరినీ మేము వాహనాలు వేసుకుని వెళ్ళి అందరినీ ఒక చోటకి తీసుకొస్తాం. అక్కడ ఇంచుమించు ఎంతమంది ఉంటారంటే 400 మందిని పోజేస్తామండి. అక్కడికి అయ్యగారు వచ్చారు, చక్కని సందేశం వారి మధ్య అందించారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నేను ప్రార్థన చేయగా ఆ రీతిగా నేను ఎందుకు పనికిరాని చదువు లేనటువంటి నన్ను ఆయన ఉన్నతమైన వారి మధ్య నన్ను నిలవబెట్టి, ఉన్నతమైన వారి మధ్య నన్ను కూర్చోబెట్టి నాతో కలిసి అనేక మందితో నన్ను కలిపి ఆయన నడిపిస్తూ ఉన్నాడు. కేవలం ఇదంతా దేవుని కృపను బట్టి మాత్రమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే గొర్రెల దొడ్డులో ఉన్నటువంటి దావీదుని ఎక్కడ కూర్చోబెట్టాడండి దేవుడు? సింహాసనం మీద రాజుగా. దేవునికి స్తోత్రం. ఎవరైనా కలగంటారండి? ఎక్కడో గొర్రెల దొడ్లో గొర్రెలను కాసుకుంటూ ఉన్నాడు. తన అన్నలే, తన తండ్రి ఏమనుకున్నాడంటే, వీడు గొర్రెలు కాయడానికి తప్ప ఇంకెందుకు అనుకున్నాడు. కానీ దేవుడు పనికొచ్చి ఒక గొప్ప పాత్రగా నిలబెట్టాడు. ఇంకా మన సహోదరి రూతమ్మ గారిని చూస్తే ఆవిడ ఎక్కడ ఉండేవారండి? పరగేరుకుంటూ ఉండేదండి. పరగేరుకుంటూ ఉండేది. అంటే పనికి కూడా పనికిరానటువంటి సహోదరిగా ఉంటూ ఉన్నది. అంటే పని కోత కోసుకుంటూ వెళ్ళిపోతే వెనకాల పరగేరుకుంటాం తెలుసు కదండి. మీ ప్రాంతంలో పంట చేలు ఉంటాయి కదా, వారు కోత కోసుకుంటూ వెళ్ళిపోతే ఏదైనా ఒక్కొక్క పరగ అక్కడక్కడ ఉంటే ఏరుకుంటే కొద్దిగా ఒడ్లు వస్తాయి, కొద్దిగా అమ్ముకోవచ్చు అని పరగేరుకుంటూ ఉండేది. అలాంటి సహోదరిని దేవుడు ఏం చేశాడంటే ఆ యొక్క స్థలానికి అంతటిని కూడా యజమానురాలను చేసినటువంటి దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
హల్లెలూయా. మీ ప్రాంతంలో మరి తక్కువ అనుకుంటాను, మా ఏరియా అంతా కూడా చాలా ఎక్కువ మంది కోయిట వెళ్ళారండి. వారు కూడా కొంతమంది, ఒక సహోదరి ఒకరోజు ఒక మాట అంటూ ఉన్నదంటే, అప్పుడు వరకు ఊడు పూడ్చినటువంటి సహోదరి, అప్పుడు వరకు కోత కోసినటువంటి సహోదరి, కలుపు తీసినటువంటి సహోదరి, అన్ని పనులు చేస్తున్నటువంటి సహోదరి కోయిట వెళ్ళి మొత్తం మీద 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పనిచేసి వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత అన్నదంటే, ఒడ్లు పండే చెట్లు ఇయ్యనా అని అడిగిందంటండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కొంతమంది ఉంటారు, కొద్దిగా కలిగిందనుకోండి ఏమైపోతారంటే, వారికి ఏమొచ్చేస్తాయంటండి, నెత్తి మీద కొమ్ములు వచ్చేస్తాయంటండి. గర్వించేవారిగా మనం ఉండకూడదు. గర్వము దేనికి ముందు? నాశనానికి ముందు నడుస్తూ ఉన్నది. గర్విష్ఠులను గద్దె దింపి గడ్డి మేయించే దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి మనం ఎలా ఉండాలంటే, దేవుని సన్నిధానంలో ఎంత ఉన్నప్పటికీ ఎవరైతే తగ్గించుకుని ఉంటారో, మా సన్నిధానంలో నిజం కోటి దేశంలో మా దగ్గర ఉన్నటువంటి ఒక సహోదరులు కొంతమంది ఉన్నారండి. కొంతమంది గొప్పగా ఇంజనీర్లుగా ఉంటూ ఉన్నారు, గొప్పగా మంచి మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. అయ్యగారు కూడా చూస్తారండి, మంచి మంచి ఉద్యోగాలు చేస్తూ మంచి మంచి జీతాలు తీసుకుంటూ ఉన్నారు. వారు ఏం చేస్తారంటే, బయట ఉండి ఎవరైనా జోళ్ళు అక్కడ మధ్య స్థలాల్లో వదిలేస్తే ఆ జోళ్ళు పట్టుకుని వెళ్ళి ఒక దుక్కున చక్కగా పేరుస్తూ ఉంటారు. ఎవరైనా భోజనాలు తినేసి ప్లేట్లు పక్కన పాడేస్తే ఆ ప్లేట్లు తీసుకుని వెళ్ళి ఎక్కడైనా డస్ట్బిన్లో పాడేస్తూ ఉంటారు. మంచి మంచి ఉద్యోగస్తులే. వారు ఏం చేస్తారంటే, ఆ మూలను కూర్చుని వెనక భాగంలో కూర్చుని వారు ఉన్నతమైనటువంటి ఉన్నప్పటికీ కూడా దాని అంతటినీ పక్కన పెట్టి దేవుని దగ్గర ఎలా ఉంటారంటే, తమ్మును తాము తగ్గించుకునే వారిగా ఉంటారు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, తమ్మును తాము తగ్గించుకుని ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన దేవుడు అన్నాడు. రెండవది. మూడవది ఎలాగంటే, విశ్వాసంతో ప్రార్థన చేయాలి. విశ్వాసం అంటే ఏటిని అడుగుతున్నారో, ఏమండి, మనము దేనిని అడుగుతున్నామో దానిని పొందుతున్నామని నమ్మాలంటండి. చాలామందికి నమ్మకం ఉండదు, చాలామందికి నమ్మకం ఉండదు. నేను అనుకుంటానే ఉన్నాను, ఇది జరగదని నేను అనుకున్నాను, కానీ ప్రార్థన చేస్తారు. ప్రభువా నాకు అది కావాలి, ప్రభువా నాయనా నాకు ఇది కావాలి ప్రభువా అని అంటారు. మళ్ళా అవన్నప్పుడు ఏమంటారంటే, ప్రభువా నేను అనుకున్నాను ఇది మనకి తగందని. అంటే ముందర అనుకునే ఏం చేశారంటే, అనుకునే ప్రార్థన చేశారంట. అంటే అల్ప విశ్వాసంతో ప్రార్థన చేశారు. మనకు అది ఉండకూడదండి. విశ్వాసంతో ప్రార్థన చేస్తే, ఆవగింజంతా విశ్వాసం ఉండి ప్రార్థన చేస్తే నువ్వు సాధించలేనిది ఏదీ లేదండి. విశ్వాసముతో, నువ్వు నమ్మకంతో నువ్వేది అడుగుతావో దాన్ని పొందుకుంటావు. 1 కాదు 2 కాదు, 12 సంవత్సరాల రక్తస్రావ రోగముతో బాధపడుతున్నటువంటి ఒక స్త్రీ కొద్ది విశ్వాసం కలిగింది. ఆమెకు ఉన్నటువంటి విశ్వాసం ఏంటండి, ఆయన వస్త్రపు చెంగుని ముడితే చాలయ్యా. ఆమె అనుకున్నది, ఆమె దగ్గర ఉన్నదంతా వ్యాయమైపోయింది. చక్కగా రాయబడి ఉంటుందండి మాటలు. ఆమె దగ్గర ఉన్నదంతా వ్యాయమైపోయింది. ఆమె దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఎక్కడ మంచి డాక్టర్లు అంటే, ఎక్కడ మంచి వైద్యం అంటే, ఎక్కడ మంచి ఆయుర్వేదం ఉందంటే, ఎక్కడ స్పెషలిస్టులు ఉన్నారంటే, ఎక్కడ బాగా చేస్తూ ఉన్నారంటే, అన్ని ప్రాంతాలు అన్ని స్థలాలకి వెళ్ళింది, అన్ని చోట్లకి తిరిగింది. ఎక్కడికి వెళ్ళినా ఆమెకి ఏమి రాలేదంటే, ఆమె రోగానికి నయం కాలేదు. ఆమె రోగం నయం కాలేదు. 12 సంవత్సరాలు బాధపడ్డది. ఒక దినాన్ని యేసయ్య మాట విన్నదంటండి. ఎవరో ఒకరి ద్వారా ఏం విన్నదంటే, యేసు ప్రభులు వారంట గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నారంట. యేసు ప్రభులు వారంట అనేక మందిని స్వస్థపరుస్తూ ఉన్నారంట. యేసు ప్రభులు వారంట నడవలేని వారిని నడిపిస్తూ ఉన్నారంట. యేసు ప్రభులు వారంట వినని వారు వింటూ ఉన్నారంట, చూడని వారు చూస్తూ ఉన్నారంట. ఆయన గొప్ప వైద్యుడు, లేకపోతే గొప్ప స్వస్థతలో కలిగిన వాడు, అనేక మందిని స్వస్థపరుస్తున్నటువంటి మంచి దేవుడు అని ఆమె ఏమైందంటే విన్నది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. వినుట వలన ఏమి కలుగుతున్నదండి, వినుట వలన విశ్వాసం కలుగుతున్నది. దాని ద్వారా మనకి విముక్తి కలుగుతున్నది. వినాలి, దేవుని మాట వినేవారిగా ఉండాలి. ఎప్పుడైతే నీ దేవునైన యెహోవా మాట నువ్వు, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఉంటుంది కదండి, నీ దేవుడైన యెహోవా మాటను నీవు శ్రద్ధగా వినిన ఎడల నీకు అనేకమైనటువంటి దీవెనలు వస్తాయి, అనేకమైనటువంటి ఆశీర్వాదములు వస్తాయి. నీ కుటుంబము దీవింపబడుతుంది, నీవు ఉన్నటువంటి ప్రతి పరిస్థితి దీవింపబడుతుంది. ఎప్పుడంటే దేవుని మాట విన్నప్పుడు. ఈ సహోదరి కూడా దేవుని మాట విన్నది. ఏమనంటే, దేవుడు చాలా గొప్పవాడని విన్నది. మనమైతే ఏం చేస్తామంటే, ఒకవేళ ఎవరైనా మన దగ్గరికి వచ్చారనుకోండి, ఏ అమ్మ నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు నా దగ్గరికి నువ్వు రాలేదు, ఒకవేళ మంచి డాక్టర్ దగ్గరికి వెళ్తాం.
ఆయన ఏమంటాడు, నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు నా దగ్గరికి రాలేదు, ఇప్పుడు నీకు వైద్యం చేయను, వెళ్ళిపో అంటాడు. మనం కూడా అనేక సార్లు అంటూ ఉంటాం, అన్నీ ఉన్నాయనుకోండి, అందరూ బంధువులే, అన్నీ ఉన్నాయి మన దగ్గర, అందరూ కూడా నీవు నాకు బంధువు అంటారు. ఏమీ లేవనుకోండి, నీవెవరో కూడా నాకు తెలియదు అంటాడు. ఒకవేళ మనకు అంటూ ఉంటారు కదా, సామెత ఉంది, బెల్లం ఉన్న కాడికే చీమలు వస్తాయి. అన్నీ మన దగ్గర ఉంటే అందరూ బంధువులే, అన్నీ మన దగ్గర ఉంటే అందరూ స్నేహితులే, అన్నీ మన దగ్గర ఉంటే అందరూ ఇరుగు పొరుగు వారిగా మనకు అన్నింటిలో నేనున్నానంటారు. అయితే మన దగ్గర ఏమీ లేదనుకోండి, అందరూ తప్పించుకుని వెళ్ళిపోతూ ఉంటారు. నాకు సాయం చేస్తానన్నవారే, మనకు సాయం చేస్తామన్నవారే, మనతో చక్కగా మాట్లాడిన వారే, మనం కావాలన్నవారే, నువ్వు లేకపోతే నేను లేనన్నవారు ఏం చేస్తారంటే, మనకి ఏదైనా లాసులో, నష్టములో, బాధలో ఉంటే తప్పించుకుని వెళ్ళిపోతారు. ఎందుకంటే మనం ఒకవేళ వారికి ఏదైనా సాయం చేయాలేమని. మన దేవుడు అలాంటి దేవుడు కాదండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మన దేవుడు అలాంటి దేవుడు అంటే ఎంత ఘోర పాపినైనా కూడా క్షమించే దేవుడు. అంతేకాకుండా ఒకరోజు ఒక కుష్ఠరోగి వచ్చి అడుగుతూ ఉంటారు, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి ప్రభువా. ఆ మాటలో ఎంతో అర్థం ఉన్నది. నిజంగా నాకు చాలా ఇష్టమైనటువంటి మాట. అయ్యా నీకు ఇష్టమైతే నన్ను, అంటే నేనంటే నా కుటుంబానికి ఇష్టం కాదు, నేనంటే నా బంధువులకి ఇష్టం కాదు, నేనంటే నాకు కావలసిన వారికి ఇష్టం కాదు, నేనంటే నా చుట్టుపక్కల వారికి ఇష్టం కాదు, నేనంటే ఎవ్వరికీ కూడా ఇష్టం కాదు. ప్రభువా ఒకవేళ నీకైతే ఇష్టమైతే శుద్ధినిగా చేయమన్నప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నీవంటే నాకు ఇష్టమే, శుద్ధుడు కమ్మని అన్నాడు. దేవుడు అంత ప్రేమమూర్తి. కాబట్టి ఆ యొక్క సహోదరి 12 ఏండ్ల రక్తస్రావ రోగం కలిగినటువంటి ఒక సహోదరి విశ్వాసముతో దేవుని యొద్దకు వచ్చి ఆమె ఏమనుకున్నదంటే, వెనక్క పట్టునెళ్ళి వెనక్క చాటునెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలు. ఆమెకు ఉన్నటువంటి విశ్వాసం చాలా గొప్పదండి. ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలు, నేనేమవుతానంటే స్వస్థపరచబడతానని ఆమెలో గొప్ప విశ్వాసం కలిగి ఉన్నది. ఆ విశ్వాసమే ఆమెను స్వస్థపరిచింది. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును అని దేవుని లేఖన భాగం తెలియజేస్తూ ఉన్నది. మొదటి మాట మనం ఏంటంటే పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. రెండవది తన్ను తాను తగ్గించుకుని ప్రార్థన చేయాలి. మూడవది చూసినప్పుడు విశ్వాసంతో ప్రార్థన చేయాలి. విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు వింటాడు. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. నాలుగవదిగా మనం చూద్దాం, తొందరగా చూద్దాం. నాలుగవదిగా మనం చూస్తే యెషయా గ్రంథం 58వ అధ్యాయం 9వ వచనం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు నీవు పిలువగా నేను మొరపెట్టగా నేనున్నానను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడు మనం పిలువగా అంటే మనం పై నుండి కనుక మనం చూస్తే ఎలా ఉండి ప్రార్థన చేయాలో చక్కని మాటలు మనకు తెలియజేయబడుతున్నది. అప్పుడు నీవు పిలువగా యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును, నీవు మొర్ర పెట్టగా నేనున్నానని ఆయన చెప్పును. ఎలా ఉండి ప్రార్థన చేయాలో మనం చూస్తే, నీకు ఆహారము లేని వారిని కనిపించినప్పుడు వారికి ఆహారం ఇచ్చేవారిగా ఉండాలి. అంతేకాని పైనుంచి చూడండి, చదవండి ఒకసారి 7వ వచనం నుండి. నీ ఆహారం ఆకలి కొన్ని వారికి పెట్టుడు, నీ ఇంట చేర్చుకున్నట్టు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు. ఇదే కదా నాకు ఇష్టమైనటువంటి ఉపవాసము. అలాగున నీవు చేసిన ఎడల నీ ఎలుగు వేకువ చుక్కవలే ఉదయించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అనేకమైనటువంటి విషయాలు మనకు ఉన్నాయి అక్కడ. అయితే ఎలా ఉండాలంటే మనం ప్రార్థన చేసే మనము ఆశతో ప్రార్థన చేయాలి, ఆశతో ప్రార్థన చేసేవారిగా ఉండాలి. అయ్యా నీవు నన్ను ఓ ప్రభువా కరుణించని ఆయనను పిలువగా ఆయన మనకు ఉత్తరం ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. ఆయన పిలిస్తే ఉత్తరం ఇచ్చే దేవుడు. ఎలా ఉండి పిలవాలో తెలుసండి. మనము ఉపవాసాలు ఉంటారు చాలామంది. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవని అదే అధ్యాయంలో మనం చూస్తాం. ప్రభా మేము ఉపవాసం ఉండగా నీవు ఎందుకు చూడవు ప్రభా అంటే ఆయన అంటాడు, నువ్వు అనేకమైనటువంటి కఠినమైనటువంటి పనులు చేస్తూ ఉన్నావు, నీ పనివారి చేత కఠినమైనటువంటి పనులు చేస్తూ ఉన్నావు, నాకు ఇష్టం కాకుండా నీవు ఉంటా ఉన్నావు, లేకపోతే అనేక మందిని నష్టపరుస్తూ ఉన్నావు, అనేక మందిని బాధ పెడుతూ ఉన్నావు, అనేక మందిని ఇబ్బంది పెడుతూ ఉన్నావు, అనేక మందిని లేకపోతే శోధనలో గురి చేస్తూ ఉన్నావు. ఇలాంటిది నాకు ఏమాత్రము కూడా ఇష్టము కాదు. ఆయనకి ఇష్టమైంది ఏంటంటే మనము ఒకరికి మేలు చేయకపోయినా పర్వాలేదు, కానీ
కీడు చేసేవారిగా మనం ఉండకూడదండి. ఒకరికి మనము సహాయం చేసేవారిగా లేకపోయినా పర్వాలేదు, కానీ ఒకరికి హాని చేసేవారిగా మాత్రము మనం ఉండకూడదు. సాయం చెయ్యాలి. దేవుడు అంటూ ఉన్నాడు, నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో ఎదుటి వారిని అలా ప్రేమించు. ఎదుటి వారికి ఎప్పుడైతే సాయం చేస్తావు, ఆయన అంటూ ఉన్నాడు, నీకెవరైనా వస్త్రహీనుడు కనిపించినప్పుడు ఆయనకు వస్త్రాలు ఇవ్వాలి. ఎవరైనా ఆకలి దప్పికలతో ఉన్నప్పుడు ఆయనకి ఆహారం పెట్టాలి. ఎవరైనా లేకపోతే బాధలలో ఉన్నప్పుడు, లేకపోతే ఎవరైనా దుఃఖంలో ఉన్నప్పుడు, ఎవరైనా వేదనలో ఉన్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళాలి. వారిని మనం లేకపోతే వారికి కొంత సాయం చేసేవారిగా, లేకపోతే మనం ఒక చేయూతనిచ్చేవారిగా మనం ఉండాలి. ఒకరు బాధపడుతూ ఉన్నప్పుడు మనం వెళ్ళాలి. నవ్వే ఇంటికి వెళ్ళటి కంటే ఏడ్చేవారి ఇంటికి వెళ్ళటం ఎంతో మేలని భక్తుడు మాట్లాడుతూ ఉంటాడు చక్కగా. అనేక మంది ఏం చేస్తారంటే, ఎవరైనా నవ్వుతూ ఉంటే వారింటికి వెళ్ళి చక్కగా నవ్వుతూ ఉంటారు. ఏడ్చే వారింటికి వెళ్ళడానికి మనం ఏం చేస్తామంటే వెనకాడుతూ ఉంటాం. అయితే రేపు మన పరిస్థితి ఎలా ఉందో మనం గమనించుకోవాలి. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే, మనం చాలా బాగున్నాం, ఎదుటి వారితో అవసరం లేదు, మనం చాలా చక్కగా ఉన్నాం, మన దగ్గర డబ్బులు ఉన్నాయి, మన దగ్గర చక్కని ఇల్లు ఉంది, మన దగ్గర ఆస్తులు ఉన్నాయి, మన దగ్గర అంతస్తులు ఉన్నాయి, మన దగ్గర అన్నో అనుకూలంగా ఉన్నాయి, ఎవరు అవసరం లేదు, ఎవరితో పని లేదు, నాకు నేనుగా చక్కగా ఉన్నాను, ఎవరు పాడైపోతే నాకేంటి, ఎవరు చెడిపోతే నాకేంటి, ఎవరు పడిపోతే నాకేంటి, ఎవరు పాడైపోతే నాకేంటి అని మనం కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం. అది ఏమాత్రం మంచిది కాదు. అందుకని ఒక ఆయన అన్నాడు, అయ్యా ఒక ఆయన ఏమన్నాడంటే, చక్కగా ఒకసారి అంటే కొబ్బరి చెట్లు మనకు బాగా తెలుసు కదండి. కొబ్బరి చెట్లు ఉంటాయి కదా, ఎండాకులు ఉంటాయి. ఎండాకు పడిపోతూ ఉన్నప్పుడు పైన ఉన్నటువంటి పచ్చాకు భలే నవ్వుతూ ఉంటుంది అండి. భలే పడిపోతున్నావు నువ్వు నాకు అడ్డంగా ఉన్నావు, భలే పడిపోతున్నావు, చక్కగా పడిపోతున్నావు, ఈ రోజు నుండి నేను చాలా హ్యాపీగా ఉంటానని ఎండాకు పడిపోతున్నటువంటి ఎండాకును చూసి పచ్చాకు ఏం చేస్తుంది అండి, నవ్వుతూ ఉంటుంది. నవ్వుతూ ఉన్నటువంటి పచ్చాకు ఎప్పుడూ పచ్చిగా ఉంటుందండి, ఎప్పుడు బలంగా ఉంటుందా? ఉండదు. ఎప్పుడు పచ్చిగా ఉండదు, ఎప్పుడు బలంగా ఉండదు. ఏదో ఒక రోజు దానికి కూడా టైం వస్తూ ఉంటుంది. మనం కూడా కొన్నిసార్లు పెద్దవారిని చూసి, కొన్నిసార్లు లేకపోతే అత్తగారులను చూసి, కొన్నిసార్లు కోడలను చూసి, కొన్నిసార్లు కొన్ని విషయాలు ఏం చేస్తామంటే, ఎవరు అడ్డమున్నారు తొలగిపోవాలి, వీరు అడ్డమున్నారు నాకు ఉండకూడదు అని మనం అనుకుంటూ ఉంటాం. దేవుడికి అది ఏమాత్రం ఇష్టమైంది కాదు. రేపు మనది ఈరోజు ఉన్నది రేపు ఉండదని మనం గమనించాలి. ఈరోజు జరిగిపోతుంది, ఈరోజు అనుకుంటున్నామేమో, రేపు అదే స్థితిలోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం, రేపు అదే పరిస్థితి మనకు వస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఏ స్థితిలో నీవు ఉన్నావో ఆ స్థితిని గమనించి జ్ఞానయుక్తంగా మనం జీవించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనం ప్రార్థన చేస్తున్నటువంటి మనం ఎలా ప్రార్థన చేయాలంటే, నీ ప్రార్థన నా ప్రార్థన దేవుడు వినాలి అని అంటే దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థనగా మనం చేయాలి. దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ, దేవునికి నచ్చినటువంటి జీవితాన్ని జీవిస్తూ, దేవునికి అనుకూలమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ, ఎవరికి హానికరంగా ఉండకుండా మనం ప్రార్థన చేసి, ఎదుటి వారికి మంచి చేసి, ఎదుటి వారికి మేలు చేసే, మేలు కోరేవారిగా మనం ఉండి ప్రార్థన చేస్తే, అందుకనే భక్తుడైనటువంటి ఏబు మొదటి జ్ఞాపకం చేస్తాను. ఏబు తన స్నేహితుల కొరకు ఏం చేశాడండి, ప్రార్థన చేస్తాడు. ఏబు బాధలలో ఉన్నా, శోధనలో ఉన్నా, కష్టంలో ఉన్నా ఏమేం చేస్తూ ఉన్నాడంటే, తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసిన తర్వాత 2 ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే మనం ఎదుటి వారి కొరకు ప్రార్థన చేసేవారిగా ఉంటామో, ఎప్పుడైతే ఎదుటివారు మంచిగా ఉండాలని ప్రార్థన చేసేవారిగా ఉంటామో, అప్పుడు మనం కూడా 2 ఆశీర్వాదం పొందుకుంటాం. మనం కూడా క్రైస్తవులుగా మనం అప్పుడప్పుడు ఏం చేస్తూ ఉంటామంటే, ఎదుటి వారు ఆకలి బాధతో ఉన్నారనుకోండి, ఇలాగే ఇద్దరు పెద్దలు ఒక ట్రైన్లో ప్రయాణమై వెళుతూ ఉన్నారంటండి. ప్రయాణమై వెళుతూ ఉంటే చాలాసార్లు ఏం చేస్తామంటే, వాక్యంలో ఉన్నటువంటి మాటలు వాడేస్తూ ఉంటాం. ఎవరికి అనుకూలంగా ఉన్న మాటలు వారు వాడేస్తూ ఉంటారు. అందులో ఇద్దరు ప్రయాణమై వెళుతూ ఉన్నారు. ఒక ఆయన జ్ఞానవంతుడు, ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే, చక్కగా ఫ్లైట్లో ఏం చేస్తూ ఉన్నాడంటే, చక్కగా టిఫిన్ బాటిల్ పట్టుకెళ్ళాడు, చక్కగా ఓపెన్ చేసుకుని తింటూ ఉన్నాడు. ఇంకొక ఆయన దగ్గర ఏం లేదంటే, ఆయన ఏమీ పట్టుకెళ్ళకుండా ఆకలితో చూస్తూ ఉన్నాడంటండి. చూస్తూ ఉన్నా వాక్యం తెలిసిన వారు కనుక ఏమంటున్నాడంటే, నువ్వు వాక్యం చదవలేదా, నీ పొరుగు వారిని ప్రేమించమని వాక్యం ఉన్నది కదా అంటే, పొరుగు వారిని ప్రేమించడం అంటే ఆయన ఏమంటున్నాడంటే, నువ్వు తినేది నాకు కూడా పెట్టాలి. ఈయనేమంటున్నాడంటే, తింటున్నటువంటి వాడేమంటున్నాడంటే, అదే వాక్యంలో ఉంది కదా, ఎదుటి వాడిని నీవు ఆశింపకూడదు అంటే, వాక్యాన్ని బట్టి వీరు ఇరువురిగా మాట్లాడుకుంటున్నారు. చాలామంది ఈ విధంగా తయారవుతున్నారు.
కానీ వాక్యం ఏం చెప్తుందో వాక్య ప్రకారంగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. వాక్యం ఎదుటి వారికి హాని చేసేదిగా ఎప్పుడు ఉండదు. వాక్యానుసారంగా మనం జీవిస్తే వాక్యానుసారమైనటువంటి జీవితం మనందరికీ మేలు గనుక, వాక్యానుసారమైనటువంటి జీవితం మనందరికీ ఆశీర్వాదకరం కనుక, వాక్యానుసారంగా మనం ఉంటే గనక మన జీవితాలు అనేకమైనటువంటి ఆశీర్వాదాలు చూస్తాం. అనేకమైనటువంటి జీవితాలు మన జీవితాలు అనేకమైనటువంటి మేలు చేస్తాయి కనుక వాక్యమే మనల్ని నడిపిస్తుంది. ఆది యందు వాక్యముండును, వాక్యమే దేవుడై ఉండును. వాక్యమే దేవుడు కనుక వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారంగా మనం జీవించినప్పుడు మనము, మన కుటుంబాలు, మన జీవితాలు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రార్థన ఎలా చేయాలంటే ఆశతో ప్రార్థన చేయాలి. ఆశతో ప్రార్థన చేస్తే ఆయన వింటున్నటువంటి దేవుడిగా ఉన్నాడు. అంతేకాకుండా ఆసక్తితో ప్రార్థన చేయాలి. ఆసక్తి కలిగినటువంటి ప్రార్థన దేవుడు వింటాడు. ఇంకెలా చూస్తే అనేకమైనటువంటి ప్రార్థనలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అయితే మనం ఏం చేయాలంటే మనము ఎదుటి వారి మేలు కోరి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వింటాడు. మనం ఏం చేస్తామంటే మనం చాలాసార్లు ఒక మ్యూజియంకి వెళ్ళారంటండి. మ్యూజియంకి వెళ్ళి అన్నీ చూస్తూ ఉన్నాడంటండి. మ్యూజియంకి వెళ్ళి అన్నీ చూస్తూ ఉన్నప్పుడు అన్ని దేశాలు సామానం అన్ని చోట్ల ఉన్నాయి. ప్రతి దేశం, ఇది ఇండియా, ఇది ఇంకో దేశం అన్నీ ఉన్నాయంటండి. ఒక చోటకి వెళ్తే విచిత్రంగా కాపాడుతూ ఉన్నాయి. ఏమున్నాయంటే అక్కడ పీతలు ఉన్నాయంటండి. పీతలు పెట్టి ఉన్నారు. అక్కడ పీతలు పెట్టుంటే ప్రతి దేశం పీతలు ఉన్నాయి. పీతలు చక్కగా ఉన్నాయి. ఇంతంత బాటిల్ వేసి పైన మూతలు పెట్టి ఉన్నాయంటండి. పీతలు చక్కగా ఉన్నాయి. అన్నీ చూసుకుంటూ వచ్చేసరికి లాస్ట్ని ఇండియా పీతలు ఉన్నాయంటండి. ఇంత బాక్సులో ఉన్నాయి. పైన మాత్రం దానికి ఏమి లేదంటే మూత లేదంటండి. ఆ బాక్సుకు మూత లేకపోతే ఆయన అడుగుతూ ఉన్నాడు, మ్యూజియం వారిని అడుగుతూ ఉన్నాడు, అయ్యా అన్ని బాక్సులకి కూడా ఏమున్నాయండి? మూతలు ఉన్నాయండి. కేవలం దీనికి మాత్రమే మూత లేదు. ఏంటంటే ఈ పీతలు పర్లేదండి, మూత లేకపోయినా పర్లేదు. ఎందుకంటే ఒక పీత పైకి ఎక్కుతూ ఉంటే ఇంకొక పీత వెళ్ళి లాగేస్తూ ఉంటుందండి. అంటే మన ఇండియన్స్ లేకపోతే మన కొన్ని ప్రాంతాల్లో ఉన్నారు. మన ప్రాంతాలు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఇదే ఆలోచన. అంటే ఒకరు బాగుంటే ఒకరు వెనక లాగేస్తూ ఉంటారు. కాబట్టి మన ఇండియా లేకపోతే మన ఇండియన్ డే ఈరోజు మనం ఉన్నామంటే మనం దేశం కోసం ఎందుకు ప్రార్థన చేయాలంటే మన దేశంలో ఎక్కువ స్వార్థపరులు అయిపోయారు. ఎక్కువ అసూయ, ఎక్కువ లేకపోతే చెడు ఆలోచనలు, ఎక్కువ చెడు తలంపులు, చెడు ఉద్దేశాలు. మంచి ఆలోచనలు లేవండి, మంచి తలంపులు లేవు, మంచి ఉద్దేశాలు లేవు. ఎవరిని పాడు చేద్దామా, లేకపోతే ఎవరు బాగున్నారా, లేకపోతే మనం చూస్తూ ఉన్నామండి. లోకంలో చూస్తూ ఉన్నప్పుడు ఎక్కడ చూసినా చెడు విషయాలు వింటూ ఉన్నాం. యవనస్తులు తన జీవితాలను పాడు చేసుకుంటూ ఉన్నారు. లేకపోతే యవనస్తురాండ్లు తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారు. ఎన్నో కుటుంబాలలో చూస్తున్నాం. తల్లిదండ్రులు చేసినటువంటి వివాహాలు చేసుకోకుండా లేకపోతే ప్రేమలు అంటూ ఉన్నారు. లేకపోతే వారికి ఇష్టమైనట్లుగా జీవించాలంటూ ఉన్నారు. కొంతమందిని చూస్తే వారి జీవితాలను వారే పతనం చేసుకుంటూ ఉన్నారు. చాలా జీవితాలు ఏమైపోతున్నాయి అనుకుంటున్నామంటే చాలా పాడైపోతున్నాయి, చెడిపోతూ ఉన్నాయి. ఈ సమాజం ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియనటువంటి పరిస్థితిలో మనం ఉంటున్నాం. దేశం అభివృద్ధి చెందవలసినటువంటి దేశం, అన్ని దేశాల కంటే మన భారతదేశం గొప్పగా ఉండాలనుకుంటున్నాం. కానీ అయితే మన దేశంలో ఉన్న ఏమంటే ఎందులో అభివృద్ధి చెందుతుందంటే పాపం అనే మనము దాసత్వం క్రింద మనము ఉండకూడదని దేవుని లేఖన భాగం తెలియజేస్తూ ఉన్నది. పాపం దాసత్వం క్రింద ఉండకూడదు. దేనికి బానిసలు అయిపోయారంటే ఈ స్వతంత్రం కోసం మనం అంటున్నాం, కానీ అనేక మంది పాపానికి బానిస అయిపోయారు. అనేక మంది చెడు తలంపులకు బానిస అయిపోయారు. అనేక మంది ఇంటర్నెట్లకు బానిసలు అయిపోయారు. అనేక మంది ఈ లోకంలో ఉన్నటువంటి అనేక విషయాలకు బానిసలైపోయి వారి జీవితాలను వారే పతనం చేసుకుంటూ ఉన్నారు. వారి జీవితాలను వారే పతనం చేసుకుంటూ సరైనటువంటి విధానంలో, సరైనటువంటి ప్రేమలో, సరైనటువంటి కుటుంబంలో ఐక్యత లేకుండా ఉండి వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారు. ఐక్యత లేకపోతే దేవుడు అంటున్నాడు, సహోదరులారా మీరు ఐక్యత కలిగి ఉండండి. ఐక్యత కలిగి ఉంటే మేలులు ఉన్నాయి. ఐక్యత కలిగి ఉంటే ఆశీర్వాదం ఉంది. ఐక్యత కలిగి ఉంటే దీవెనలు ఉన్నాయి. ఐక్యత లేని చోట ఆయన ఆశీర్వాదాలు ఉంచను అంటున్నాడు. ఐక్యత ఎక్కడుందో, ఐక్యత ఏ సంఘాలలో ఉన్నాయో, ఐక్యత ఏ కుటుంబంలో ఉందో, ఐక్యత ఏ స్థలంలో ఉందో అక్కడ దేవుడు ఆశీర్వాదాలు ఉంటాయి, దేవుడు దీవెనలు ఉంటాయి, దేవుడు మేలులు ఉంటాయి. కొన్ని కుటుంబాలను చూస్తాం, భార్య మాట భర్తకు వినడండి. ఏంటి నా భార్య మాట నేను వినేదేంటి, నా భార్య మాట నేను వినేదేంటి, నా భార్య కనుక ఆడవారి మాట నేను ఏమాత్రము
నేను మగవాడిని కనుక నా మాటే చెల్లాలి. నేను కూడా అలాగే కొంతకాలం అనుకున్నానండి. నేను కూడా మగవాడి మాటే పైన ఉండాలి, ఆడవాళ్ళ మాట వినేదేంటి, ఆడోళ్ళ మాట వినటం పని ఏంటని నేను అనుకున్నాను. అయితే ఎప్పుడు చూసినా నేను చేస్తా ఉన్నాయన్నీ కూడా అక్కడక్కడ అలాగే అయిపోతూ ఉన్నాయి. అయితే జ్ఞానం కలిగినటువంటి భార్య కనుక మనం ఏం చేయాలంటే ఆ వారి మాట మనం వినాలి. ఒకవేళ మనం ఒక్కొక్కసారి మన తలంపు తప్పు అవుతుందేమో, వారి మాట కూడా మనం ఆలోచించాలి. ఇరువురు కలిసి ఉంటేనే, ఇరువురు కలిసి ఒక మాట మీద ఉంటేనే, ఇద్దరు మాట ఒకటైతేనే అది ఏ సంసారం ఏమవుతుందంటే ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈనాడు ఒకరికి పెట్టేవారిగా మేము ఉన్నామంటే ఇద్దరు మాట కలిపి ఏదైనా చేయాలంటే ఏదైనా ఇవాళ చాలామంది భర్త ఫోను లాక్ అంటండి, భర్త ఫోను భార్యకి తెలీదు, భార్య ఫోను లాక్ ఒకరి ఫోన్ ఒకరికి తెలియదు. అంటే సీక్రెట్లు, భార్య భర్తల మధ్య కొన్ని చోట్ల సీక్రెట్లు అండి. ఒక కుటుంబం ఉంది, ముగించేస్తానండి, సమయం అయింది, ముగించేస్తాను. ఒక కుటుంబం ఉందండి, ఒక కుటుంబం ఉంది. కుటుంబం గురించి ఒక్క మాట మీద జ్ఞాపకం చేస్తాను, ఐక్యత గురించి జ్ఞాపకం వచ్చింది కనుక. ఆ కుటుంబంలో భర్త ఏమో భార్య మాట వినదు, భార్య ఏమో భర్త మాట వినదు, పిల్లలు వినరు, తల్లి వినదు. ఆ కుటుంబంలో చాలా ఇలా జరుగుతూ ఉంది. భర్త వచ్చి అంటూ ఉంటాడంటండి, గోడతో మాట్లాడుతూ నాకు టీ కావాలంటాడంటండి. భార్య వచ్చి టేబుల్ మీద టీ గోడంగు చూస్తూ టీ పెట్టానంటదంట. ఇలా జరుగుతూ ఉన్నది. ఏదైనా కావాలనుకో భార్య గోడతో చెప్తుంది, ఈవేళ కాయగూరలు ఏమి లేవు అంటాడంట. ఆయన ఏదోటి తెచ్చి ఏదో కాయగూరలు తెచ్చా నీకు అంటాడంట. పిల్లలేమో నాకు పలకలేదు, కనిక లేదని ఈ గోడతో చెప్తా ఉంటే సమాధానం లేకుండా ఉంటుంది. అయితే ఒక దినాన్ని ఒక పండుగ వచ్చిందంట అండి. పండుగ వచ్చిన తర్వాత ఆ యజమానుడు అనుకున్నాడంట, నా తల్లి, నా భార్య, నా బిడ్డలు వీరు నా కుటుంబమే కదా, నా భార్యకు ఒక చీర, నా తల్లికి ఒక చీర, నా పిల్లలకి బట్టలు పట్టుకెళ్ళాలని కొన్నాడు. కొన్న తర్వాత ఆయన కూడా ఏం చేశాడంటే ఒక ప్యాంటు సొక్కా కొనుక్కున్నాడంట అండి. కొనుక్కున్న తర్వాత టేబుల్ మీద పెట్టేసి ఎవరు బట్టలు వాళ్ళకి ఇక్కడ పెట్టానని గోడతో చెప్పాడు. గోడతో చెప్తూ ఒక మాట చెప్పాడు, నా ప్యాంటు కొంచెం లూజ్ అయింది, నా ప్యాంటు కొంచెం లూజ్ అయింది, 2 అంగుళాలు పెద్దదైంది కనుక తగ్గించాలని గోడతో చెప్పాడంట. గోడతో చెప్పినప్పుడు మొత్తం మీద తల్లి ఏమనుకుందంటే, మనకు సామెత ఉంది కదండి, తల్లి ఏం చూస్తుందంట అండి, కడుపు చూస్తుంది, భార్య జేబు చూస్తుందంట, మన సామెత ఉంది. అయితే తల్లి అనుకుంది, నా కొడుకే కదా, భార్య ఎలాగా పట్టించుకోదు, బిడ్డలు ఎలాగా పట్టించుకోరు, కానీ నా కొడుకే కదా అని ఆ తల్లి ఏమనుకుందంటే ఒక టైలర్ గారి దగ్గరికి వెళ్ళి 2 అంగుళాలు తగ్గించిందంట ప్యాంటు. మరలా బిడ్డల కూతురు అనుకుందంట, తండ్రికి కూతురు అంటే చాలా ప్రేమ, కూతురికేమో తండ్రి అంటే ప్రేమ. అయ్యో మా నాన్నే మా అమ్మ పట్టించుకోవట్లేదు, మా నాయనమ్మ పట్టించుకోవట్లేదు, మా అన్నయ్య ఉన్నాడు ఆడు మొద్దే పట్టించుకోవట్లేదు, మా నాన్న ప్యాంటు నేనైనా పట్టుకెళ్ళి ఇంకొక 2 అంగుళాలు తగ్గించాలని ఇంకో టైలర్ గారి దగ్గరికి వెళ్ళి ఇంకో 2 అంగుళాలు తగ్గించిందంటండి. తర్వాత ఈ కుర్రోడు మొద్దోడైనప్పటికీ పోన్లే మా నాన్న నాకు ప్యాంటు సొక్కా మంచిది తెచ్చాడు, పోన్లే ఈ పనైనా చేద్దామని ఆ కుర్రోడు వెళ్ళి ఇంకొక దగ్గర ఇంకో 2 అంగుళాలు తగ్గించాడంట. అన్నీ అయిపోయిన తర్వాత భార్య అనుకుందంట, అందరికీ బట్టలు తెచ్చాడులే, పోన్లే నాకు కూడా సక్కని చీర తెచ్చాడు, పోన్లే మరి ఏం చేస్తాం, ఇంకెవరో నా భర్తకి ఎవరో చేయలే, నేనైనా చేయాలని ఒకరికి తెలియకుండా ఒకరు అందరూ కూడా 2 అంగుళాలు తగ్గితే అది ఎటు కాకుండా నిక్కరా కాకుండా ప్యాంటు కాకుండా ఎటు కాకుండా అయిపోయిందంటండి. కొన్ని జీవితాలు ఇలాగే. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, కుటుంబంలో ఒక కట్టడి లేక, కుటుంబంలో ఒక మాట లేక, భార్యకు తెలియకుండా భర్త ఒకటి చేసి, భర్తకు తెలియకుండా భార్య ఇంకొకటి చేసి, బిడ్డలకు తెలియకుండా తల్లిదండ్రులు ఇంకొకటి చేసి, తల్లిదండ్రులు తెలియకుండా బిడ్డలు ఇంకొకటి చేసి, ఎన్ని కుటుంబాలు రోడ్డున పడిపోవటం లేదండి, ఎన్ని కుటుంబాలు బాధపడట్లేదు, ఎన్ని కుటుంబాలు వేదన చెందట్లేదు, ఎన్ని కుటుంబాలు ఇబ్బందులు గురి కావటం లేదు, ఎన్ని కుటుంబాలు భయంకరమైనటువంటి పరిస్థితి రావట్లేదు. కాబట్టి దేవుని నమ్మినటువంటి మనం ఎలా ఉండాలంటే, మంచి కుటుంబంగా ఉండాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మాటల్లో ఉంటూ దేవుని వాక్యం ఏం చదివిస్తూ ఉన్నదంటే, బిడ్డలు ఎలా ఉండాలో, భార్య ఎలా ఉండాలో, భర్త ఎలా ఉండాలో, కుటుంబం అంతా ఎలా ఉండాలో, కుటుంబం అంతా ఒక మాట మీద ఎలా జీవించాలో అనేకమైనటువంటి మాటలు ఉన్నాయి. ఆ మాటల ప్రకారంగా మనం ఉన్నప్పుడు నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవలి ఉంటుంది, నీ బిడ్డలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. ఆ కుటుంబం అంతా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇలాంటి ఆశీర్వాదాలు కావాలంటే మనం ఏం చేయాలంటే, మొదటిగా పట్టుదలతో ప్రార్థన చేయాలి, రెండవది తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేయాలి, మూడవది శ్వాసంతో ప్రార్థన చేయాలి, నాలుగవది దేవుడు కోరినట్లుగా మనం ఉండి ప్రార్థన చేయాలి. దేవుడు ఎలా ఉండి ప్రార్థన చేయమన్నాడు
అలా ఉండి నమ్మకస్తులుగా ఉండి ప్రార్థన చేస్తే, నమ్మకమైన వారిని దేవుడు ఒమ్ము చేసే దేవుడు కాదు. నమ్మకంగా ప్రార్థన చేస్తే వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగిన దేవుడు, వాగ్దానం చేసినటువంటి దేవుడు వాగ్దానమును నెరవేర్చే దేవుడు. మన జీవితాల్లో కూడా అనేకమైనటువంటి వాగ్దానాలు చేసి దేవుడు మనకున్నాడు కనుక అలాంటి వాగ్దానాలన్నీ మన జీవితంలో నెరవేర్చబడాలని ఈ స్వాతంత్ర దినోత్సవం రోజున నిజంగా దేవుడు నిజమైనటువంటి స్వతంత్రం మనకిచ్చాడు కనుక మనం కూడా పాపానికి దాసులుగా మనం ఉండకుండా దేవుని బిడ్డలుగా, దేవుని కుమారులుగా ఉండాలని మరొకసారి తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. మరొకసారి సంఘమందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రేమతో నన్ను ఆహ్వానించినటువంటి దేవుని సేవకులు, అలాగే పాస్టర్ గారికి